రేవంత్ పాలనలో రైతులు మరోసారి యూరియా కొరతతో గోసపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా కోసం అన్నదాతల క్యూ లైన్లే కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గత 3 సీజన్లలో ఎలాంటి ఇబ్బందులైతే పడ్డారో ఇప్పుడు అవే ఇబ్బందులు తలెత్తాయి. ఎముకల కొరికే చలిలో నిద్రాహారాలు లేకుండా తెల్లవారుజాము నుంచే యూరియా కేంద్రాల దగ్గర కొనిజర్ల మండల కేంద్రంలోని గ్రోమోరు రైతు సేవా కేంద్రం వద్ద రైతులు తెల్లవారకు ముందే బారులు తీరారు. ఈ రోజైనా యూరియా దొరుకుతుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. రేవంత్ సర్కార్ ఆర్భాటంగా తెచ్చిన యాప్తో కష్టాలు రెట్టింపయ్యాయని రైతులు మండిపడుతున్నారు. సోయిలేని సర్కార్ అర్థం లేని నిర్ణయాలతో తాము పడరాని పాటలు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముచ్చటగా 3 మంత్రులున్నారు. అందరూ ఏక్స్ ఏక్ అని గొప్పలు చెప్పుకుంటారు. ముఖ్యమంత్రి తర్వాత తామేనని గప్పాలు చెబుతారు. కానీ అన్నదాతల కష్టాలు మాత్రం పట్టవు. రైతులు నానా అగచాట్లు పడుతున్నా తమకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తారు. నాడు ఖరీఫ్లో, నేడు యాసంగిలో యూరియా కోసం నానా తిప్పలు పడుతుంటే కనీసం స్పందించడం లేదు. అధికారులతో మాట్లాడి యూరియా ఇప్పించాలన్న సోయి లేదు. అప్పట్లో వర్షాల్లో, ఇప్పుడు చలిలో వణుకుతున్నా కనీసం మానవత్వం చూపించడం లేదు. ఒకటి ఎత్తమన్నారు, మనిషికి రాలేదంటున్నారు. వచ్చిన ఇస్తాం, ఉన్నవాడికి ఇస్తాం, లేనోళ్ళు వెనక్కి అంటున్నారు. ఏయి మరి మేము చూడ ఎక్కడ కొను వస్తాయో రావు. ఒక కీరియా కట్ట ఎవరికి సరిపోయింది? మేము 10 ఎకరాలు వేసినాం కౌలుకి. ఒక కీరియా కట్ట దేనికి సరిపోయింది? రోజు రావడమే. పొద్దుంటే దాకా వచ్చి ఇంతవాడికి అన్నం లేదు, ఏం లేదు. అదే లోడ్ లేకపోతే మాకు ఇయ్య కట్టలు ఇవ్వాలా. 10 ఎకరాల మీద ఒక్క కట్ట దేనికి సరిపోయింది? రోజు ఒక కట్ట 20 రోజులు వస్తే 20 కట్టలు వస్తాయి. మాకు పనులు ఆఫ్ చేసుకొని, చేనుకి పనులు ఆఫ్ చేసుకొని ఈ కట్టల కోసం నిలబడాల్సి వస్తుంది. మరి 10 ఎకరాల భూమికి ఒక్క మంది కట్ట, అది మేమైనా కౌలుకు చేసేది, మాది కాదు, అది సొంతం కాదు. 1 ఎకరం 2 ఎకరాలు ఆవాసి భూములు ఉంటే లేవు. మేమేదో కౌలుకు చేసుకొని బతుకుతున్నాం. అట్ట కూడా బతకనీరా? మరి పిల్లలు చదువుకోవద్దా? మరి ఎట్లా మరి మేము? ఇప్పుడు మేము 3ంటికి వచ్చినాం. 3ంటి కానించి ఇప్పటిదాకా నిలబడ్డాం. ఇంకా మా లైన్ రాలేదు. ఏడు కూర్చుంటే ఇది లైన్ కాదని నెడుతున్నారు, వెనక నెడుతున్నారు. మరి నేను కాళ్ళు నొప్పులుగా నిలబడి ఎంతసేపు ఉండేవని మేము ఉంటే మళ్ళీ వెనక లైన్కి నెడుతున్నారు. మరి మేము ఏం చేయాలి? మాకు తగ్గవాళ్ళకైనా మరి మాకు కట్టలు ఎట్ట అందుతాయి? అసలు వ్యవసాయం చేయటమే దైనిత్రం. అప్పు మిగులుతుంది, లాట్కి ఏం మిగట్ల రైతుకి. అది అమ్ముకోపోతే వాళ్ళకి రేటు ఉంటలే, గిట్టుబాటు ధర లేదు. మరి ఏడకొస్తే లైన్ కాడికి పోతే వాళ్ళకి అయిపోయినాయి కట్టలు అన్నారు. 5 సార్లు వచ్చిన ఒకరే పోయినా ఒక్క కట్ట అందితే 5 ఎకరాల భూమి ఉంది. ఏ మూలకు పోతే మేము యాపు పాడుపడా, యాపు రాట్ల కాలిపోట్ల తెల్లారు నా కొడుకు లేకపోతే ఆ ముందు పెట్టి కొట్టుకుంటున్నారు. అట్లే ఒక్కడే కొడుకు ఇంటికి రాదు, పెంటకు రాదు. వాడు ఇటు వస్తే అట్లేదు, అటు వస్తే ఇట్లేదు. మందు కొట్టుకోవాలన్నా, మందు చల్లుకోవాలన్నా, తడేసుకోవాలన్నా, దానికి కట్టల కాడికి రావాల. వాడు ఎట్ట చేస్తాడు? ఈ 7 పంట 3 ఏళ్ళు ఆడవాలంట. ఇక ఉరి పెట్టుకోవట్లే మేము. ఇంకేమి లేదు, వ్యవసాయం లేదు, ఏం లేదు, ఉరి పెట్టుకోవటమే. అట్టయితే సరిపోయింది. 5 గంటల కాడ నుంచి మాకు 3 పిల్లలు సారు. ఇంటి దగ్గర వంట కూడా వండలే. లైన్కి వచ్చినాం. మేము వస్తే ఏమంటారు? పట్టాలు ఉన్నాయని అడుగుతారు. మాకు లేవు సారు, మేము వస్తాం, లైన్ కొంటాం, వెళ్ళిపోతాం. ఏం చేయం? ఇంటికి పోయి మనేది పడి చచ్చిపోతున్నాం. మాకు చేలున్నాయి, మేము పండించుకోవాలి కదా సార్. మరి మేము ఏం వేసుకొని పండించుకోవాలి? మేము ఎట్లా తినాలి? మా పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి? మేము లేని వాళ్ళకి మీకు ఆధారం మాకు లేదు సార్. కట్టలు మాకు సహకరియాలి కదా. ఈరియా కట్టలకి ఇంత లైన్ మేము ఎప్పుడు నిలవలేదు సార్. మేము మహిళలు వచ్చి 5 గంటల కాడ నుంచి మేము లేవు. మేము ఎప్పటి నుంచి ఎగసాయాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా బాగా టైట్ పెట్టారు. ఇప్పుడు మేము కట్టలు మనిషికి 4-5 కట్టలు ఇచ్చేటోళ్ళు, ఒక్క కట్టకి 5 గంటల కాడ నుంచి మహిళలు మేము ఉంటే మేమేం పని చేయాలి సార్? మాకు ఇంటి దగ్గర గొడ్లు ఉంటాయి, పిల్లలు ఉంటారు, మాకు భోజనం ఎవరు చేస్తారు?